క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. పగిలిన పాత్రలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. పగిలిన కుండలను బాగు చేయడం అనేది దశాబ్దాల క్రితం జపాను దేశపు కళ. దానిని కిన్సూజీ అంటారు. జిగురు కలిపిన బంగారు ఇసుకను పగిలిన పాత్రల ముక్కలను తిరిగి అతికించడానికి ఉపయోగిస్తారు. ఫలితంగా ఒక అందమైన బంధం ఏర్పడుతుంది. బాగు చేసిన ప్రాంతం కనిపించకుండా చేయాలని ప్రయత్నించడానికి బదులు ఆ పగిలిన స్థితి నుండి ఈ కళ ఒక అద్భుతమైన స్థితికి తీసుకొని వస్తుంది. మనం చేసిన పాపానికి యథార్థంగా పశ్చాత్తాపడినప్పుడు మన విరిగి నలిగిన స్థితిని దేవుడు గమనించి విలువనిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటనను బట్టి అర్థమవుతుంది. బెత్షెబాతో దావీదు పాలు పంచుకొని పాపము చేసి ఆమె భర్త మరణానికి కుట్రపడిన తరువాత ప్రవక్త అయిన నాతాను అతన్ని అదుపులో ఉంచాడు. మనం పాపం చేసినప్పుడు ఎటువంటి వైఖరిని మన నుండి ఎదురు చూస్తాడనే దాని గురించిన అవగాహన దావీదు ప్రార్థనను బట్టి గమనించగలం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహనబలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో గమనించగలం. పాపం విషయంలో మన హృదయం బ్రద్దలై విరిగినప్పుడు సిలువలో మన రక్షకుడు ధారాళంగా వెలకట్టలేని క్షమాపణ చేత దేవుడు దాన్ని బాగు చేస్తాడు. మనం ఆయన ముందు తగ్గించుకున్నప్పుడు ఆయన ప్రేమతో మనలను స్వీకరిస్తాడు. దేవునికి మనకు మధ్య సాన్నిహిత్యం పునరుద్ధరించబడుతుంది. దేవుని కరుణ ఎంత గొప్పది కదా! ఆయన ఆశించేది దీనమైన మన హృదయమే. అనుదినం దేవుడు మనకు దయచేసే తన అపారమైన ప్రేమ, దయా, కరుణ, వాత్సల్యతతో అద్భుతమైన తన పాత్రగా మనను సిద్ధపరచుకుంటాడు. ఆ పాత్ర ఉపయోగకరంగా మారుతుంది. దావీదు చేసినటువంటి ఒక ప్రార్థన ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అనుదినం నన్ను సరిచేస్తూ నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రగా చేయుము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.